హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ కేక్ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎగ్స్ వాడకుండా, బీటర్ లేకుండా ఈ చాక్లెట్ కేక్ని ఓవెన్లో బేక్ చేసుకోవాల్సిన పని లేదండి. స్టవ్ మీదే చక్కగా బేక్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా మీ పిల్లలకు చేసి పెట్టండి, భలే ఇష్టపడతారు. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇక బయట బేకరీలో నుంచి తెచ్చిన కేక్స్ అయితే అస్సలు ఇష్టపడరు. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పినట్లుగానే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. మీ అందరికీ కూడా బాగా అర్థం అవ్వాలి అనేసి నేను మెజర్మెంట్స్ కూడా టీ గ్లాస్తో చెప్తున్నాను. అదే మెజరింగ్ కప్స్ అనుకోండి, అందరి ఇంట్లో ఉండవు కదా. టీ గ్లాస్ అయితే మనం అందరం కూడా వాడుకుంటాం కాబట్టి అదే కొలతతో చెప్తున్నాను. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పావు గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ వేసుకోండి. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకోండి. అలానే పావు టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా సరే మనం కేక్ చేసుకునేటప్పుడు కూలింగ్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ లేదా వేడిగా ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ అస్సలు వాడకూడదు. ఏదైనా సరే రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండేలా చూసుకోండి. మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. జల్లెన్ను పెట్టేసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని వేసుకొని ఈ ఫ్లోర్స్ అన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఫ్లోర్స్ అన్ని కూడా బాగా మిక్స్ అవుతాయి. అలాగే కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు లమ్స్ అనేవి ఏమీ లేకుండా బ్యాటర్ కూడా మంచిగా మిక్స్ అవుతుంది. పిండి మొత్తం జల్లించుకున్నాక చివరలో ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని పడేసేయండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి స్పాచులా ఉంటే దాంతో కలుపుకోండి, లేదంటే స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటర్ మొత్తం కలుపుకున్నాక ఇదిగోండి, ఇది కొంచెం గట్టిగా ఉంది కదా. హాఫ్ గ్లాస్ పాలను తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చండి. పాలు మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అన్ని మెజర్మెంట్స్ కూడా నేను టీ గ్లాస్తోనే చెప్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకోండి. బ్యాటర్ మనకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. మరీ పలుచగా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. మీరు ఏ బౌల్లో అయితే కేక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని డస్టింగ్ చేసుకోవాలి. అందరి దగ్గర కూడా కేక్ ప్రిపేర్ చేసుకునే మౌల్స్ ఉండవు కాబట్టి ఇలా స్టీల్ బౌల్స్లో అయినా సరే చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని బౌల్ మొత్తం కూడా అప్లై చేసుకోండి. అంచులకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బౌల్ మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారంటే ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే దాన్ని తీసేయండి, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా సరే వేసుకోవచ్చండి. ఇలా డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలి. 2-3 టైమ్స్ ఇలా బౌల్ ని ట్యాప్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే వెళ్ళిపోతాయి. కేక్ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, లేదా టూటీ ఫ్రూటీ అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కేక్ ప్రిపేర్ చేసుకుని ఒక 10 నిమిషాలు ముందుగానే మనం స్టవ్ మీద బౌల్ని పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. వెడల్పుగా మందంగా ఉండే గిన్నెను పెట్టేసుకొని దాని లోపల స్టాండ్ పెట్టుకోవాలి. గిన్నెపై మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నె అడుగు భాగంలో మనము ఎటువంటి శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకోవట్లేదు, డైరెక్ట్ గానే కేక్ బ్యాటర్ పెట్టేసుకోవచ్చు. మనం ముందుగానే ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి కేక్ బ్యాటర్ ని పెట్టేసి మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. కరెక్ట్గా 40 మినిట్స్కి మనకు కేక్ చక్కగా బేక్ అయిపోతుంది. టూత్ పిక్ని గుచ్చి చూస్తే కేక్ బ్యాటర్ ఏమీ అంటుకోకుండా నీట్గా ఇలా వచ్చేస్తే కేక్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. వెంటనే స్టవ్ ఆపేసి గిన్నెను తీసి పక్కన పెట్టేసుకోండి. కేక్ మనకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు. ఇప్పుడు కేక్ మనకు పూర్తిగా చల్లారిపోయింది. కేక్ని డీమోల్డ్ చేసేటప్పుడు అంచుల వెంబడి కొంచెం ఇలా చాకుతో లూజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈజీగా మనకు కేక్ అనేది వచ్చేస్తుంది. గిన్నె పైన ప్లేట్ పెట్టేసి రివర్స్ తిప్పి 2-3 టైమ్స్ ట్యాప్ చేసి గిన్నెను తీసాము అంటే ఈజీగా మనకు కేక్ వచ్చేస్తుంది. చూసారా,
కేక్ మనకు ఎంత చక్కగా బేక్ అయిపోయిందో, మంచి చాక్లెట్ కలర్ కూడా వచ్చేసింది కదా. ఈ కేక్ చాలా స్పాంజీగా, సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పటిదాకా ఎవరైనా సరే ఇంట్లో కేక్స్ ట్రై చేయకపోతే నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ మరీ తింటారు. ఇంతకీ నేను చేసిన ఎగ్లెస్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ కేక్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో హెల్దీ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.